నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఈ నెల 20న సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ. హామీలు అమలు చేయాలని కోరితే దాడులు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి దుష్ట సంప్రదాయాలకు తెరలేపుతున్నారన్న కేటీఆర్. అరకెపుడి గాంధీ అతని కుమారుడిపై హత్యాయత్నం కేసు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు. తెలంగాణ విమోచన వేడుకలకు సీఎం రాకపోవడం విచారకరం. మజ్లిస్కు తలొగ్గి రేవంత్ రెడ్డి రావట్లేదన్న బీజేపీ ఎంపీ లక్ష్మణ్. బారాముల్లా ఎన్కౌంటర్లో 3 ఉగ్రవాదులు హతం. ముష్కరుల కోసం ముమ్మరంగా గాలింపు. హైదరాబాద్లో ఒక్క ఎమ్మెల్యే సీటు రాలేదనే అక్కసుతో ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్రలకు తెరలేపారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరకెపుడి గాంధీ సహా ఆయన అనుచరుల చేతిలో దాడికి గురైన హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిని కేటీఆర్ పరిశీలించారు. కుట్రలో భాగంగానే పోలీసు బందోబస్తు మధ్య అరకెపుడి గాంధీతో కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేయించారని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా పార్టీ ఫిరాయింపులు సహా 6 గ్యారంటీల అమలుపై పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. పోలీస్ ఎస్కార్ట్ పెట్టి డీసీపీలు, అడిషనల్ డీసీపీలు, ఏసీపీలు, సిఐలు ఒక గేటెడ్ కమ్యూనిటీ లోపలికి ఒక 50-100 మంది గూండాగాలు చొచ్చుకొని వచ్చి ఇవాళ ఒక ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేసే పరిస్థితి ఇప్పుడే మేము చూసినాం. ఎమ్మెల్యే గారి ఇంటి మీద దాడి చేయడమే కాదు, వారి ఇంట్లో ఉండే పెద్దలు, వారి తల్లిదండ్రులు వచ్చినప్పుడు కానీ లేదా వారి మామగారు వచ్చినప్పుడు కానీ ఉండే ఆ రూమ్ మీద మొత్తం అద్దాలు బలగొట్టిండ్రు. అందులో ఉన్న పెద్దలకు ఏమైనా అయ్యింటే, ఏమైనా జరిగింటే, జరగకూడదు ఏమైనా జరిగింటే ఎవడు బాధ్యుడు? రేవంత్ రెడ్డా? లేకపోతే ఇక్కడ దాడి చేయడానికి వచ్చిన అరకెపుడి గాంధీ? ఫ్యాక్షన్ సినిమాల్లో చూపెట్టినట్టు కార్లకెళ్లి బయటికి ఏలాడుకుంటా 20 బండ్లు పెట్టుకుని లైవ్ పెట్టుకుంటా ఆడికెళ్లి ఇటు దాకా పోలీస్ ఎస్కాట్లో వచ్చిరంటే చేతగాని ఒక హోంమంత్రి, చేతగాని ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్రానికి ఉండడం వల్లనే ఈ దౌర్భాగ్యం దాపురించింది. అసలు రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా, నువ్వు ముఖ్యమంత్రివేనా? అసలు నీకు అర్హత ఉందా? ఇవాళ హైదరాబాద్ లో నడి వీధిలో ఈ రకమైన గూండాగిరి చేస్తే రేపు జరగకూడదు ఏమైనా జరిగితే ఎవడు బాధ్యుడు? నువ్వా? నీ ప్రభుత్వమా? నీ డీజీపా? ఎవరు తీసుకుంటారని నేను అడుగుతా ఉన్నా. ఇంత దుర్మార్గమా? నీకు కనీసం హైదరాబాద్ లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే ముఖం లేదు. కనీసం హైదరాబాద్ లో శాంతి భద్రతలను కంట్రోల్ చేయలేని దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి ఇవాళ ఒక ఎమ్మెల్యే ఇంటి మీదికి మాత్రం గూండాలను పోలీసులు ఎస్కాటించి పంపిన ఒక దౌర్భాగ్యపు చరిత్రహీన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మిగిలిపోతాడు. నేను అడుగుతా ఉన్నా మా కౌశిక్ రెడ్డి అడిగిన ప్రశ్ననే, ఏ పార్టీలో ఉన్నావు గాంధీ? హెడ్ లైన్ మేనేజ్మెంట్ కోసం, అటెన్షన్ డైవర్షన్ కోసం ఒక దిక్కు హైడ్రా అని హైడ్రామా, ఇంకో దిక్కు ఈ రకంగా ఎమ్మెల్యేల ఇంటి మీదకే గూండాలను పంపడం అంటే దీనికంటే సిగ్గుచేటు ఇంకొకటి ఉండదు. పెద్ద పెద్దోళ్లతోనూ కొట్లాడినాం, చంద్రబాబుతో కొట్లాడినాం, రాజశేఖర రెడ్డితో కొట్లాడినాం, కిరణ్ కుమార్ రెడ్డితోని, రోషయ్య గారితో ఎంతో మందితో తలపడ్డాం. నువ్వు వాళ్ళందరికంటే కూడా చాలా చిన్నోడు, ఈ చిట్టినాయుడు, నువ్వు చాలా చిన్నోడవు. నేను మా దగ్గర మా భాషలో చెప్పాలంటే హైదరాబాద్ లో బుల్లబ్బాయి అంటారు నీలాంటి వాళ్ళు. ఇలాంటి బుల్లబ్బాయిలు, చిట్టినాయుళ్ళు చాలా మందిని చూసినాం. ఏదో పైశాచిక ఆనందం 4 రోజులు ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నా, నేనేందో పెద్దోడిని అయిపోయినా అనేదో ఎగిరిగిరి పడతా ఉన్నావు. రేవంత్ రెడ్డి గారి అధికారం ఎవరికి శాశ్వతం కాదు. నువ్వు ఒక దుష్ట సాంప్రదాయానికి తెరలేపుతా ఉన్నావు. ఇది తప్పకుండా నిన్ను దహిస్తుంది, నిన్ను వెంటాడుతుంది. రేపు నువ్వు పదవిలోకి దిగిపోయినాక తప్పకుండా నువ్వు ఈరోజు ఏదైతే దుష్ట సాంప్రదాయాలు నెలకొల్పుతున్నావో ఇవన్నీ నీకే చుట్టుకుంటాయనే మాట కూడా నేను వారిని హెచ్చరిస్తా ఉన్నా. తప్పకుండా ఈ 10 మంది మీద వేటు వేయాల్సిందే. అదేవిధంగా కౌశిక్ రెడ్డి గారి ఇంటి దాకా గూండాలను తీసుకొచ్చిన పోలీసులు ఎవరైతున్నారో వాళ్ళని కూడా వదిలిపెట్టాం. తప్పకుండా అవసరమైతే కోర్టు ద్వారా పోరాడతాం, అవసరమైతే న్యాయపరమైన ప్రయత్నము చేస్తాం. డీజీపీ గారు కనుక స్పందించి ఇక్కడ ఏసీపీ, సిఐ ఎవరైతే దగ్గర ఉండి మరి గూండాలను తీసుకొచ్చి గేటెడ్ కమ్యూనిటీ లోపలికి తీసుకొచ్చి ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేయించడానికి అన్ని రకాలుగా ఇక్కడ రంగం సిద్దం చేసినారో వాళ్ళని తప్పకుండా సస్పెండ్ చేయాలి, వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఈ హింసాయుతమైన పద్ధతులు 10 ఏళ్లలో తెలంగాణలో ఎన్నడూ చూడలే. ఎన్నడూ తెలంగాణలో ప్రాంతీయం, మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రాంతీయ భాష పేరు మీద గానీ, ప్రాంతీయ తత్వం పేరు మీద గానీ, ఆంధ్ర తెలంగాణ పంచాయతీలు గానీ ఎక్కడ జరగలేదు. 10 ఏళ్ల మా ఆచరణనే దానికి సాక్ష్యం. మేము చెప్పినాం
తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పంచాయతీలకు మనకు టైం ఉండదు, అభివృద్ధి సంక్షేమం దాని మీదే ఉంటామని చెప్పినాం, అట్లే నడిపినాం. కానీ ఇలా హైదరాబాద్ లో ఈ పనికి మాలిన ముఖ్యమంత్రి నాయకత్వంలో కొత్తగా ప్రాంతీయ తత్వాన్ని కూడా రెచ్చగొట్టే విధంగా చిల్లరమల్లర ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇవేవి చెల్లవు రేవంత్ రెడ్డి. నువ్వెన్ని రకాల డైవర్షన్ గేమ్లు ఆడినా నిన్ను వదిలిపెట్టాం. 6 గ్యారంటీల అమలు మీద పట్టు పడతాం. ప్రధాన ప్రతిపక్షంగా నీ పార్టీ సంగతి కూడా తప్పకుండా ప్రజాక్షేత్రంలోనే చెప్తామని చెప్పి నేను తెలియజేస్తాను. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరకెపూడి గాంధీపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు పెట్టారు. గాంధీతో పాటు అతని కుమారుడు సోదరుడిపైన కేసు నమోదు చేశారు. మరో 2 కార్పొరేటర్స్ పేర్లను కూడా పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చారు. కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్తో పాటు మియాపూర్ కార్పొరేటర్ శ్రీకాంత్లను పోలీసులు నిందితులుగా చేర్చారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. ఈ నెల 20న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో వరదలు, కేంద్ర ప్రభుత్వం సాయం సహా పలు అంశాలపై చర్చించనున్నారు. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. తిరుపాల్, చెప్పండి, కేబినెట్ భేటీలో ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? రాకేష్, ఈ నెల 20వ తేదీన సాయంత్రం 4 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ కేబినెట్ సమావేశంలో అనేక అంశాలు చర్చకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు మనకున్న సమాచారం ప్రకారం, అధికారిక వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం అయితే కూడా పలు అంశాలు చర్చకు రానున్నాయని చెప్పి తెలుస్తోంది. ప్రధానంగా రాష్ట్రంలో దాదాపు 200కు పైగా గ్రామ పంచాయతీలు అదనంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్లు ఉన్నట్టుగా ఉన్నది. వాటికి సంబంధించి ఎంతవరకు గ్రామ పంచాయతీల ఏర్పాటుకు సంబంధించి సాధ్యమవుతుంది ఆ అంశం మీద చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా హైడ్రా ప్రధానంగా గత 1-2 నెలలుగా చూసుకుంటా అంటే హైదరాబాద్ లో ఈ ఎఫ్టీఎల్ అట్లాగే ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న భవనాలన్నీ కూల్చివేస్తున్నారు. వీటన్నిటికి సంబంధించి ఇప్పటికే చాలా మంది న్యాయస్థానాన్ని ఆశ్రయించి నోటీసులు ఇవ్వకుండానే పూర్తి చేస్తున్నారు. డ్యూ ప్రాసెస్ అనేది పాటించడం లేదని చెప్పేసి చాలా వరకు కంప్లైంట్ మీద ఉన్నాయి. అదే కోర్టు కూడా వీటన్నిటికి సంబంధించి కూడా హైడ్రా పనితీరు మరింత మెరుగుపరిచేదానికి, హైడ్రాను మరింత శ్రద్ధ చేయడానికి ఏ విధంగా ముందుకెళ్లాలి, న్యాయపరంగా ఎలాంటి చిక్కులు రాకుండా ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలి, దానికి సంబంధించిన హైడ్రాకు ఇప్పటి వరకు కూడా దానికి ఒక చట్టపరిధి అనేది లేదు. ఆ చట్టపరిధి కూడా న్యాయస్థానాలు ప్రశ్నిస్తున్నాయి. చట్టపరిధి లేకుండానే ఏ విధంగా ముందుకు పోతున్నారని కూడా ప్రశ్నిస్తున్నట్టుగా ఉంది. దీనికి సంబంధించి కూడా చట్టపరిధి తీసుకొచ్చి దానికి ఆర్డినెన్స్ తీసుకురావాలని కూడా ఆలోచన ఉన్నది. అది ఎంతవరకు తీసుకురావాలా, ఏ విభాగాల్లో దాంట్లో పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలా అనేది ఒక ఆలోచన కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నట్టుగా తెలుస్తుంది. గత 2-3 రోజులుగా కూడా ప్రధానంగా జిహెచ్ఎంసీకి మధ్య హైదరాబాద్ మధ్య కూడా కొంత గ్యాప్ ఏర్పడినట్టుగా మనకు సమాచారం ఉండాలి. ప్రధానంగా ఎవరైతే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నారో వాళ్ళందరూ కూడా డిప్యూటేషన్ కింద హైదరాబాద్ పరిధిలో పనిచేసిన వాళ్ళందరినీ కూడా వాళ్ళ జీతాలు ఇవ్వకుండా నిలుదల చేసేట్టుగా సమాచారం ఉన్నది. ఆ జీతాలకు సంబంధించి హైడ్రా వాళ్ళ లేక జిహెచ్ఎంసీ వాళ్ళ జిహెచ్ఎంసీలో జీతాలు చూసుకుంటూ హైడ్రాలో పనిచేయడాన్ని స్టాండింగ్ కౌన్సిల్ కొంతమంది సభ్యులు దానిని లేవనెత్తడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా ఈ విషయమైన ప్రభుత్వానికి వివరణ కోరినట్టుగా ఎట్లా ముందుకు పోవాలి, ఏ విధంగా పోవాలని చెప్పేసి వివరణ కోరినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా హైడ్రా కమిషనర్ కూడా రంగనాథ్ కూడా తన పరిధిలో పనిచేసే వాళ్లకు జీతాలు తాము ఇవ్వాలా లేకపోతే జిహెచ్ఎంసీ ఇవ్వాలా అన్న దాని మీద కూడా స్పష్టత కోసము ప్రభుత్వం నిర్ణయం కోసం వేచి చూస్తున్నట్టుగా ఇది ఒక వివాదం కొనసాగుతుంది. మరి అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించి ఇప్పటికే ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చినప్పటికీ కూడా దానికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలి,
అసలు ఎవరెవరిని అర్హులుగా చేయాలి, ఎవరు గత ప్రభుత్వం అనర్హులకు చాలా మందికి ఇచ్చింది, దాదాపు 25,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం అనర్హులకు ఇచ్చింది అని చెప్పేసి ఈ ప్రభుత్వం ప్రాథమికంగా లెక్కలు బయట తీసింది. అయితే అలాంటి వాళ్ళందరికీ కూడా పూర్తిగా నిలువరించేసి ఎవరైతే పంటలు సాగు చేస్తున్నారో వాళ్ళకే రైతు భరోసా అనేది అందాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఆ దిశలో చర్యలు తీసుకునేదానికి దానికి సంబంధించి కూడా చర్చించే అవకాశం కల్పిస్తుంది. మరొక అంశం రైతు రుణమాఫీ. ఇప్పటికే 2 లక్షల వరకు ఏకకాలంలో రుణమాఫీకి సంబంధించి ఇప్పటికే ఆ నిర్ణయం అయిపోయింది. దాదాపు 22 లక్షల మంది రైతులు తద్వారా లబ్ధి పొందినారు. 18,000 కోట్ల రూపాయలు ఇప్పటికే రుణమాఫీకి ప్రభుత్వం కేటాయించింది. ఆల్రెడీగా రైతుల ఖాతాలో కూడా ఇచ్చింది. అయితే 2 లక్షలకు పైగా ఎవరైతే రుణాలు తీసుకుని ఉన్నారో ఆ 2 లక్షలకు పైగా రుణాలు తీసుకున్న వాళ్ళకు కూడా 2 లక్షలు పైన 2 లక్షల పైన ఉన్న అమౌంట్ కూడా చెల్లించినట్లయితే కూడా మిగిలిన అమౌంట్ రుణమాఫీ కింద చేస్తామని చెప్పి ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే దానికి సంబంధించి క్షేత్రస్థాయిలో అధికారులు కూడా వివరాలు సేకరిస్తున్నారు. మరొక వైపు చాలా వరకు ఈ సాంకేతిక కారణాల వల్ల రైతు రుణమాఫీ కొంత కాకుండా ఆగిపోయినట్టుగా సమాచారం ఉన్నది. దానికి సంబంధించి కూడా ఎక్కడ ఆగిపోయింది, ఆ సాంకేతిక సమస్యలను ఏ విధంగా పరిష్కరించి రైతు రుణమాఫీ పూర్తిగా చేయాలనే యోచనలో ముందుకు పోతున్నారు. అయితే రైతు రుణమాఫీకి సంబంధించి ఎప్పటి వరకు ఇది కట్ ఆఫ్ డేట్ పెట్టాలా, ఎప్పటి లోపల ఈ 2 లక్షలకు పైగా రుణాలు ఉన్న వాళ్ళంతా కూడా పైన ఉన్న అమౌంట్ ఎప్పటి లోపల కట్టే వాళ్ళు ఈ రుణమాఫీకి అర్హులైతారు తదితర అంశాల మీద కూడా ఒక కట్ ఆఫ్ డేట్ అనేది తీసుకురావాలా. ఇది పూర్తిగా ఇట్లేగా వదిలేస్తే కూడా దీనికి అర్థం ఉండదని చెప్పేసి ఒక భావన ఉన్నట్టుగా తెలుస్తుంది. 4 రోజులు ఇవ్వాలన్నా, 2 నెలలు ఇవ్వాలన్నా, 3 నెలలు ఇవ్వాలన్నా ఒక డేట్ ఇచ్చి ఆ డేట్ లోపల 2 లక్షలకు పైగా అమౌంట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ అమౌంట్ కట్టినట్లయితే 2 లక్షల వరకు ప్రభుత్వం చెల్లించేదానికి ఇప్పటికే రిజర్వ్ లో కొంత అమౌంట్ కూడా పెట్టినట్టుగా తెలుస్తోంది. అంటే రైతులు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రైతుల రుణమాఫీ చేయాలన్న కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉన్నది. ఆ దిశలోనే ముందుకెళ్తుంది. దానికి సంబంధించి కూడా రేపు 20వ తేదీన జరగనున్న క్యాబినెట్ లో చర్చిస్తున్నారు. అదేవిధంగా హైదరాబాద్ ప్రధానంగా ఎక్కువ డిస్కషన్ జరిగే అవకాశం, దానికి సంబంధించి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి దానికి ఒక చట్టం రూపకల్పన చేయాలన్న ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే హైదరాబాద్ ఏ అధికారాలు ఉండాలా, నోటీసులకు సంబంధించి కానీ లేకపోతే ఈ కూల్చివేతలకు సంబంధించి కానీ ఏ శాఖలను పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ చేయాలని చెప్పేసి కూడా దాని మీద చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా మనకు హైదరాబాద్ ఒకటే ముందుకు పోతే కూడా ఈ కూల్చివేతలు అనేది బఫర్ జోన్ కానీ ఎస్టీఎల్ పరిధిలో ఉన్న భవనాలు కూల్చివేత అనేది కొనసాగడం కష్టమవుతుంది. దీనికి జిహెచ్ఎంసీతో పాటు నీటిపారుదల శాఖ, పోలీసు, అట్లాగే రెవెన్యూ వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా దాదాపు 6 డిపార్ట్మెంట్లు ఈ హైదరాబాద్ పరిధిలోకి తీసుకొచ్చాయి. కానీ హైదరాబాద్ ఒక ప్రాపర్ వేలో ముందుకు పోయేదానికి అవకాశం ఏర్పడదన్న భావన కూడా ప్రభుత్వంలో. దానికి సంబంధించి ఏమేమి తీసుకురావాలి, ఏ విధంగా ముందుకెళ్లాలి, న్యాయపరంగా ఎదురవుతున్న చిక్కులను ఏ విధంగా అధిగమించాలి తదితర అంశాలు కూడా చర్చించే అవకాశం ఉంది. ధన్యవాదాలు తిరుపాల్. గాంధీభవన్లో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మళ్లీ తెలంగాణేతరుల పేరు మీద రాజకీయం చేయాలనో లేదా హైదరాబాద్ సంబంధించిన విషయం లోపల అస్థిరపరచడానికో శాంతి భద్రతల విషయాన్ని భంగం కలిగించే విధంగా ప్రతిపక్షాలు కుట్ర చేస్తా ఉన్నాయని నాడు శాసనసభ వేదిక కూడా చెప్పినాం. అటువంటి సంఘటనలకు పాల్పడితే నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు 3 కమిషనర్లకు మేము కూడా హైదరాబాద్ సంబంధించిన కమిషనర్తో సమీక్ష చేసి ఎవరైనా తప్పుకు చేస్తే ఎంతటి వారైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఉపేక్షించద్దు, ఉక్కు పాదం పెట్టాలని చెప్పినాం. శాంతి భద్రతల విషయంకి వస్తే ఫ్రెండ్లీ పోలీస్ అయినప్పటికీ కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తే చాలా కఠినంగా వ్యవహరిస్తామనే మాట మరొక్కసారి కూడా తెలియజేస్తా ఉన్నాం. అది ఎవరైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తే లా అండ్ ఆర్డర్ ఏం రాలి. ఇప్పుడు కూడా ప్రజల్లో అధికారంలోకి రాకముందు టీఆర్ఎస్ పార్టీ కరెంటు ఉన్నది, కాంగ్రెస్ వస్తా అన్నారు. ఇలా కరెంటు పోతలేదు, వాళ్ళ గోబర్ ప్రచారం ఫెయిల్ అయిపోయింది. మళ్లీ వాళ్ళే అంటున్నారు కాంగ్రెస్ వస్తే శాంతి భద్రతలు భంగం కలుగుతాయని. అది సృష్టించే ప్రయత్నం చేస్తూ వాళ్ళే అంటా ఉన్నారు అందరికంటే ముందు. నేను అడుగుతా ఉన్నాను, ఇలా హైదరాబాద్ లో శాంతి భద్రతలు భంగం కలిగింది. ఏ పౌరులు స్వేచ్ఛగా తిరుగుతలేరు, ఏ పౌరులు గణేష్ నిమజ్జనం జరుగుతలేదు, ఎక్కడ ఇబ్బంది జరుగుతూ ఉంది. ఇప్పుడు సరే, ఇప్పుడు కొంత విషయం లోపల మీకు తెలుసు,
వాళ్ళు కూడా అనేక సందర్భాల లోపల ఇటువంటి సంఘటనలు ఏమేమి జరిగినా మొత్తం లిస్టు తీసుకొచ్చి గాంధీ భవన్ కు సంబంధించి లేకపోతే వాళ్ళు ఏం చేసిర్రు, బీజేపీ వాళ్ళు ఏం చేసిర్రు, అన్ని రకాలు మేము ప్రోగ్రాం చేస్తుంటే రాత్రి అరేంజ్ చేసిన పరిస్థితులు. మేము అలా చారి గారు మేము అలా చేసేవాళ్ళం కాదు. మా గాంధీ పార్టీ మేము ఎలా ప్రతిపక్షాలకు స్వేచ్ఛనిచ్చే విధంగా ధర్నా చేసుకోమనం. మీ శాసనసభ్యుడు రెచ్చగొట్టి 11 గంటలకు జెండా ఎగరేస్తా అంటే తప్పులేదు, ఆ శాసనసభ్యుడు ఇంటికోవడం తప్పే. ఏదైనా రెండు తప్పే పెట్టుకుంటున్నాం మేము. ఎవరైనా ప్రజలు ఇండ్ల మీదకి పోయేటువంటి ప్రయత్నం జరగద్దు. అది ఏ పార్టీ, గాంధీ గారైనా ఇంకొక వ్యక్తి అయినా భౌతిక దాడులకు సంబంధించి ఇండ్ల మీద దాడులు అనేటువంటి రాజకీయ సంస్కృతికి పొరపాటు. పరస్పరంగా రాజకీయంగా అనేకమైనటువంటి అంశాల మీద వేదికల మీద విమర్శ చేసుకోవచ్చు, కానీ భౌతిక దాడులు, గృహాల మీద దాడులకు సంబంధించి వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా కానీ మంచి పద్ధతి కాదు అనేది చెప్తున్నాం. ఇప్పుడు కాబట్టి దానికి సంబంధించి సరే దానికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది. తప్పకుండా దానికి సంబంధించిన అంశం మీద చర్య తీసుకుంటుంది. ఆ అంశాలన్నీ కూడా గౌరవ జగ్గారెడ్డి గారు మాట్లాడతారు. ఇవాళ ఒకటే మాత్రం చెప్తాను, హైదరాబాద్ కు సంబంధించి ఏదైనా ఇబ్బంది కలిగే అంశం ఎవరు కలిగించినా తప్పకుండా తగిన కఠిన చర్యలుంటాయి అనే మాట మరొక్కసారి స్పష్టం చేస్తా ఉన్నాం. అందుకే ఇద్దరు చట్టంలో మేము ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయ్యి ఈ కేసు పెట్టు ఆ కేసు పెట్టు అని చెప్పాం. తప్పకుండా వాళ్ళు ఏం న్యాయ అన్యాయాలను నిర్ణయం చేసి సరైన విధంగా వ్యవహరించాలి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా వ్యవహరించొద్దు అనేటువంటి ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చినాం. తప్పకుండా వాళ్ళు విచారణ చేస్తారు. ఎవరి మీద ఏ కేసు పెట్టాలి, గతంలో బీజేపీ నాయకత్వం వాళ్ళు అరెస్ట్ చేస్తున్నాం, జైల్లో రూమ్ కట్టించడం, ఇట్లా మేము చెప్పేటోళ్ళం కాదు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళు ఇప్పుడు ఎవరి పేర్ల గురించో ఎవరి గురించో అటువంటి అవసరం లేదు మనకు. మేము శాంతి భద్రతలకు సంబంధించి వాళ్ళు రాజకీయపరమైనటువంటి అంశాలకు సంబంధించి మహిళలు కించపరిచే విధంగా మాట్లాడిన మహిళలు లేదా ఇంకా ఆంధ్ర వాళ్ళని అవమానపరిచిన వాళ్ళు రకరకాల అంశాలు ఇక్కడ ఉన్నాయి, సెన్సిటివ్ సబ్జెక్ట్స్, వాటన్నిటినీ ప్రేరేపితం కాకుండా శాంతి భద్రతలకు భంగం కలగకుండా చట్టరీత్యా కఠినమైన చర్యలుంటాయనే మాట ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇప్పుడు 10 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు 10 నెలలు కూడా ఓపిక పట్టలేకపోతే దాన్ని అసహనం అంటారా, అసమర్థత అంటారా, జ్ఞానం లేదంటారా, విజ్ఞానం విహీనం అయిపోయిందా తెలియదు. వాస్తవంగా ఈ అంశాన్ని ఒక్కసారి మనం ఫస్ట్ నుంచి తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ కంఫర్టబుల్ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. దయచేసి మీరు గమనించాలి ఈ అంశాన్ని. ఎక్కడైనా నేను టీఆర్ఎస్ నాయకత్వాన్ని కూడా కోరుతున్నాను, యావత్ తెలంగాణ ప్రజలు ఈ కీలకమైన ముఖ్యమైన అంశాన్ని దయచేసి గమనించాలి. మేముగా శాసనసభ్యుల్ని పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఎక్కడా ప్రోత్సహించలేదు. దీనిలో డాక్టరేట్ ప్రొఫెషనల్స్ టీఆర్ఎస్ పార్టీయే. వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ విలీనంతో పాటుగా సిపిఐ సిపిఎంలతో పాటుగా కాంగ్రెస్ పార్టీ శాసన మండలితో పాటుగా దళితులకు సంబంధించినటువంటి సిఎల్పి నాయకుడైతే కాంగ్రెస్ శాసన సభ్యుల్ని చేసుకోవడంతో పాటుగా రాజీనామా చేయించకుండా తెలుగుదేశం శాసనసభ్యునికి మంత్రిచ్చినటువంటి అనైతికంగా వ్యవహరించినటువంటి టీఆర్ఎస్ పార్టీని దయచేసి మరవద్దు ప్రజలు. ఒక్కసారి ఆ అంశాన్ని నేను రిమైండ్ చేస్తున్నా. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఎన్నడూ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించలే. సవ్యంగా మంత్రివర్గం ఏర్పాటు చేసుకుని మేము ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజా సమస్యల మీద పోరాటం చేసే విధంగా మా కార్యాచరణ కొనసాగుతూ ఉంటుంటే మీ ప్రభుత్వాన్ని కూలగొడతాం, మీ ప్రభుత్వం ఎక్కువ నిలబడది అని భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే గొంతుగా మా ప్రభుత్వం మీద అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి మాటలు నిజమా కాదా యావత్ తెలంగాణ ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాం. ప్రభుత్వాన్ని కూలగొడతామని ఎన్నికైన ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని కూలగొట్టి అలవాటున్న భారతీయ జనతా పార్టీ సహకారం తీసుకుని మీ ప్రభుత్వాన్ని నిలవది, ఎక్కువ రోజులు ఉండదు, ఇది కూలిపోతుంది అని శాపనార్థనాలు, పిల్లి శాపనార్థనాలు మమ్మల్ని మొత్తంగా మా ప్రభుత్వం మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడింది
టీఆర్ఎస్ బీజేపీ నాయకులు కాదా? అటువంటి సందర్భంలో ప్రజాస్వామ్యానికి వేదికగా జ్యోతిబా పూలే పేరు పెట్టుకుని ప్రజాభవన్ కు సచివాలయం, డాక్టర్ అంబేద్కర్ సచివాలయం సాక్షిగా ప్రజలందరికీ తలుపులు ఓపెన్ చేసి ముళ్ల కంచెలు తొలగించి ప్రజాస్వామిక పరిపాలన చేస్తూ ఉంటుంటే ఈ ప్రభుత్వం కూలద్దు, ఈ ప్రభుత్వం పేద ప్రజలకు న్యాయం చేయాలని శాసనసభ్యులు మా పార్టీకి వస్తూ ఉంటుంటే ఇలా వాళ్ళ మీద బురద జల్లుతా ఉన్నారు. మీరు చేస్తే రాజకీయ నీతి, మేము చేస్తే వ్యభిచారమా? ఎట్లా జరుగుతుంది? మీరు రాజకీయ పునరేకీకరణ అంటా ఉన్నారు అన్నాడు. అవును, నేను అడుగుతాను, మళ్ళీ కూడా చెప్తాను. మీకు ఆనాడు కంఫర్టబుల్ 80 మెజార్టీ వచ్చింది. 80 మెజార్టీ వచ్చినాక మీకు ఇబ్బంది లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక దళిత సీఎల్పీ లీడర్ అయితే ఓర్వలేక కాంగ్రెస్ పార్టీని బలహీనం చేయాలి, ప్రతిపక్షం గొంతు ఉండొద్దని మేము అట్లా చేస్తలేమే. శాసనసభను 3-3:30 దాకా నడిపి ప్రతిపక్ష నాయకులు ఏం చెప్తే వినడానికి వేదిక శాసనసభ అవకాశం ఇస్తా ఉన్నాం. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌకులు ఇస్తా ఉన్నాం. ఇలా మేము ఎన్నడూ ప్రతిపక్ష గొంతు నొక్కుతలే నిరసనలు చెప్పుకుంటున్నాం. కాళేశ్వరం పోతామంటే గ్రీన్ వే ఛానల్ ఇస్తా ఉన్నాం. ఏడు కొమ్మంటాడు కొమ్మంటా ఉన్నాం. ప్రతిపక్ష నాయకుడు శాసనసభకు రా, అనుభవజ్ఞుడి, నీకేమైనా తెలిస్తే మాకు చెప్పమని అడుగుతా ఉన్నాం. కేంద్రం నిధులేలే, కేంద్రాన్ని నిలదీద్దాం రమ్మని అడుగుతా ఉన్నాం. ఇవాళ అటువంటి మాటలకు దూరం ఉండి మా ప్రభుత్వాన్ని కూలగొడతా అంటుంటే కొంతమంది ప్రజాస్వామ్యాన్ని విశ్వాసం ఉన్న శాసనసభ్యులు వస్తే వాళ్ళ మీద చీరలు పంపి భౌతిక దాడులు చేసే విధంగా మురిగే వాళ్ళని మురిగించినట్టుగా ఆ విధంగా రెచ్చగొట్టి ఈరోజు ఏం మాట్లాడుతా ఉన్నారు? మళ్ళీ మాకు పరిపాలనకు సంబంధించి అవగాహన లేదా? కాంగ్రెస్ పార్టీ ఇస్ టాలెంటెడ్. ప్రభుత్వాన్ని పరిపాలించేది ఎవరు నేర్పే అవసరం లే. శాంతి భద్రతలు కావచ్చు, ఆర్థిక సంస్కరణలు కావచ్చు, ఆర్థిక పరమైన క్రమశిక్షణతో అన్ని రకాలుగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాం. జాగ్రత్త. ప్రభుత్వానికి సంబంధించి కూలగొడతా అనే మాట మల్లవరన్న మాట్లాడినా, అస్థిరపరిచే మాట మాట్లాడినా, ప్రభుత్వానికి అనవసర విమర్శలు చేసి వ్యక్తిగత విమర్శలు చేస్తే కూడా జాగ్రత్త అనే మాట మనం చేస్తాం. ఇప్పుడు కొంత చిల్లరగాళ్ళు మాట్లాడుతుంటే పట్టించుకోవద్దని మా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు కాబట్టి ఎవరు మాట్లాడుతున్నారు అంతే తప్ప వేరే కాదు. నువ్వు ఎవరన్నారు? ఇప్పుడు చిల్లర అలా ఎవరన్నారు? వాళ్ళు నువ్వు ఎవరెవరన్నారు? అరే మేమెందుకు వేరేటలో చిల్లర అనాలే? వాళ్ళు ఎవరైతే అంటున్నారో వాళ్ళే. మీకు తెలుసు కదా మీరు ఎవరు ప్రస్తావించారు, మీరు ఎవరు ప్రస్తావించారు, మీరు ఎవరెవరు అంటారో వాళ్ళందరి గురించి చెప్పిండు. చెప్తాను, నీకు చెప్పినట్టు కదా. అరే ఏంది ఇక్కడ బా నువ్వు ఇంటికాడికే స్వేచ్ఛగా ఏం శాంతి భద్రత హత్యలైనాయా, మానభంగాలైనాయా, ఏం జరిగినాయి? వట్టిగా శాంతి భద్రతని రోడ్డు ఎక్కి ఉరుకుతా ఉన్నారు. ఏం జరిగింది అలా? ఏం జరుగుతుంది? అరే మేము ఇలా మళ్లీ చెప్తా ఉన్నాం. ది తెలంగాణ పోలీసు ఆనాటికి ఈనాటికి మారలేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేమేం పోలీసులు ఎన్నడూ అవమానపరిచేదిగా మాట్లాడలే. ప్రభుత్వ విధానాన్ని విమర్శించడం, ప్రభుత్వ చెప్పు చేతుల్లో బానిసలు కావద్దని చెప్పినాం. ఇవాళ మేము స్వేచ్ఛగా శాంతి భద్రతలు కాపాడడానికి పోలీసులు ఫ్రెండ్లీ పోలీసు అయినప్పటికీ కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరిపైన నన్ను ఉక్కుపాదం ఒప్పనం మేము అడుగుతాం. ఇలా ఎందుకు చూడదన కదా? మిత మీరు స్వేచ్ఛ ఉండదే. మేము ప్రజాస్వామికంగా అదే వాళ్ళు దట్ విల్ టేక్ కేర్ ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులలో ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అనేటువంటి దానికి సంబంధించి అవర్ ఆఫీసర్స్ ఆర్ వెరీ ఎఫిషియెంట్. దే విల్ డూ. నేను ఇప్పుడు మీ అందరికీ కూడా ఒకటే మాట కోరుతా ఉన్నా. రైట్ ఇప్పుడు తప్పకుండా ఒకవేళ అటువంటిది ఏమైనా భావిస్తే తప్పకుండా మా గౌరవ ముఖ్యమంత్రి గారు మేము అటువంటి తగిన చర్యలు తీసుకుంటాం. రైట్
ఆయన అడగలేవా, నన్ను అడుగుతూ నేను పిలిచి రేపు వచ్చిన మహేష్ కుమార్ గౌడ్ గారిని అధ్యక్షుని చార్జ్ తీసుకున్నాను అడుగు. శాసనసభ అది అదే అది హైదరాబాద్ రంగారెడ్డి కింద వస్తుంది. అదే షేర్లింగం ఏ జిల్లాలో జరగకపోతే నీకు పక్క జిల్లా రాష్ట్రమే నాది. రేపు మా రాష్ట్ర ఎన్ఎస్సీ మాజీ అధ్యక్షుడు, ఆయన కమిటీలోని జిల్లా ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన పిసిసి అధ్యక్షుడు అయిండు. రేపు మా మాజీ ఎన్ఎస్సీ మిత్రులు గాని, యువజన కాంగ్రెస్ మిత్రులు గాని, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కష్టపడ్డ ప్రతి కార్యకర్త పార్టీని మరింత బలోపేతం చేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలకు లభించే పదవులవన్నీ ఆ కార్యకర్తలందరూ అధికారంలోకి రావడానికి అవసరమే విధంగా పార్టీ నిర్మించుకోవడానికి గాంధీ భవన్ రావాలని విజ్ఞప్తి చేస్తూ మీ అందరినీ కూడా రేపటి కార్యక్రమాన్ని విజయవంతంగా చూపెట్టే విధంగా మా అధ్యక్షుడికి ఘనంగా స్వాగతం జరిగే సందర్భంగా మీరంతా కూడా రావాలని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మా ఇన్ఛార్జ్ దీపాదాస్ గారు, విష్ణునాథ్ గారు, అదేవిధంగా మా మాజీ పార్లమెంట్ సభ్యుడు తమిళనాడు నుంచి వస్తా ఉన్నాం కొత్త విశ్వనాథ్ గారు, వాళ్ళందరితో పాటుగా గౌరవ మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, అనుబంధాల సంఘాల అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, వివిధ స్థానిక పంచాయతీలలో, గ్రామ స్థానిక సంస్థలలో ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులు, మున్సిపల్ ప్రజాప్రతినిధులు, మీడియా వాళ్ళు అందరూ కూడా మరి ఈ యొక్క కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుతూ అందరూ నమస్కారం. ఇప్పుడు బయటికి పోదామా? అప్పటి తీసుకుంటలేడు. రేపు కొత్తగా కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ రేపు ఆయన ఛార్జ్ తీసుకుంటున్నాడు. ఈ ఛార్జ్ తీసుకునే సమయంలో రేపు మధ్యాహ్నం 12 గంటలకు గాంధీ భవన్ లో వారు ఛార్జ్ తీసుకుంటున్నారు పిసిసి ప్రెసిడెంట్ గా. ఈ సందర్భంలో గాంధీ భవన్ మీడియా ద్వారా రాష్ట్రంలో అందరూ కూడా కోరడం ఏంటంటే, మంత్రులకు సంబంధించి మన మంత్రులు, మినిస్టర్స్, ఆల్ మినిస్టర్స్ సంబంధించిన నియోజకవర్గాలు, ఎమ్మెల్యేల యొక్క, శాసనసభ్యుల యొక్క నియోజకవర్గాలు, అట్లాగే ఓడిపోయినటువంటి నియోజకవర్గాలకు సంబంధించి ఆ ప్రాంతం సంబంధించిన ఎమ్మెల్యే నాయకులు అందరూ కూడా రేపు మధ్యాహ్నం గాంధీ భవన్ మీడియా ద్వారా అందరికీ కోరడం ఏంటంటే, రేపు 12 గంటలకు మహేష్ కుమార్ గౌడ్ ఛార్జ్ ప్రమాణ స్వీకారానికి సీఎం రేవంత్ రెడ్డి గారు వారు వస్తున్నారు. వారే పిసిసి ప్రెసిడెంట్ గా వారికి ఛార్జ్ ఇస్తున్నారు. ఆ సందర్భంలో ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ హాజరు ఇక్కడికి రావాలని, వారి నియోజకవర్గాల్లో కూడా నాయకులు, కార్యకర్తలు అందరూ రావాలని, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థలకు అన్ని కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థలకు ఎవరిది వాళ్ళు స్వచ్ఛందంగా రేపు మధ్యాహ్నం 11 గంటలకు గాంధీ భవన్ కి చేరుకోవాలి. రేపు కొత్త పిసిసి ప్రమాణ స్వీకారానికి ఛార్జీలు అందరం కూడా పాల్గొనేటట్టుగా అందరూ మినిస్టర్స్ గాని, లేకపోతే మంత్రులు గాని, లేకపోతే ఎమ్మెల్యేలు గాని, ఆ నాయకులు గాని, గ్రామీణ ఆ నియోజకవర్గాల్లో అందరూ కూడా పిలుపునిచ్చి రేపు కొత్త పిసిసి ప్రెసిడెంట్ యొక్క కేంద్రం నిర్వహించే విమోచన వేడుకలకు సీఎం రాననడం విచారకరమని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ విమర్శించారు. మజ్లిస్కు తగ్గే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావడం లేదని లక్ష్మణ్ ఆరోపించారు. కేసీఆర్ కూడా గతంలో ఇలాగా వ్యవహరించారని మండిపడ్డారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ విమోచన వేడుకల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వము అధికారపూర్వకంగా జరుపుకునే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రానని చెప్పడం అంటే ముఖం చాటేయడమే. అంటే ఇది పూర్తిగా మజ్లిస్కు లొంగిపోవడమే. ఎక్కడ మజ్లిస్కు నొచ్చుకుంటారు అని చెప్పి భావనతోనే మీరు ఈ కార్యక్రమం నుంచి మీరు తప్పించుకుంటున్నారు.
కానీ ప్రజలు మిమ్మల్ని ఖచ్చితంగా ఇదే పంతాల్లో పోతే ఏ రకంగా కేసీఆర్ను తప్పించారో ఈ రాష్ట్రం నుంచి రాజకీయాల్లో అదే పంతాల్లో రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ కూడా తప్పిస్తారు. ప్రజల మనోభావాల కనంగా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందుకొచ్చి గతంలో మీరు రాష్ట్రంలో జరపకపోయినప్పటికీ కేంద్ర ప్రభుత్వమే చొరవ తీసుకొని జరుపుతున్నప్పుడు మీరు హుందాగా పాల్గొని మన రాష్ట్రంలో కూడా కార్యక్రమాలు చేసుకునే అవకాశం ఉంది. కేవలం మజ్లిస్ మెప్పు కోసం తప్పుకోవడం తప్పి ఇతరత్ర కాదనేది వాళ్ళు ఎవరిని చిన్న పిల్లోని అడిగినా చెప్తారు. కాబట్టి మీరు కూడా మరి బీఆర్ఎస్ మాదిరిగానే ఈ యొక్క దారుసలాం ఆదేశాలకు అనుగుణంగానే ఈ ప్రభుత్వం పనిచేస్తున్నది ఒక స్పష్టమైనటువంటి సంకేతం ప్రజలకు వెళ్తుంది. నీట్లో ఉత్తీర్ణులై ఎంబీబీఎస్ సీట్ల కౌన్సిలింగ్ కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఓ ప్రకటనలో తెలిపారు. కౌన్సిలింగ్ కమిటీ ఇచ్చిన గడువులోగా తప్పకుండా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయంలో ఎలాంటి వదంతులను అసత్య ప్రచారాలను నమ్మొద్దని తెలిపారు. తెలంగాణ విద్యార్థులకే సీట్లు దక్కాలన్నది తమ ఆలోచనని ఈ విషయంలో రాజీపడే ప్రసక్తి లేదన్నారు. మరో వారం రోజుల లోపలే కౌన్సిలింగ్ ప్రారంభమవుతుందని, ఈలోగా వెబ్ ఆప్షన్ల నమోదు కోసం విద్యార్థులు సిద్ధంగా ఉండాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ను ఇండోర్ తరహాలో అద్భుతమైన క్లీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మున్సిపల్ విభాగం అధికారులు ఇండోర్ వెళ్లి అధ్యయనం చేయాలని సూచించారు. హైదరాబాద్లో రోడ్ల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఏజెన్సీలను ఉపేక్షించవద్దని ముఖ్యమంత్రి ఆదేశించారు. హైదరాబాద్ అభివృద్ధితో పాటు జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్లు, ఫుట్పాత్ల అభివృద్ధి, క్లీనింగ్, ఇతర పనుల్లో పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. మంత్రులు, ఎమ్మెల్యే, సీఎం సలహాదారు, జీహెచ్ఎంసీ మేయర్, సీఎస్, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి, జీహెచ్ఎంసీ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్ లో 5 ఏళ్ల కిందట కాంప్రహెన్సివ్ రోడ్డు మెయింటెనెన్స్ ప్రోగ్రాం కింద 811 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేపట్టారని, వాటి నిర్వహణను మాత్రం పట్టించుకోవడం లేదని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఏడాది డిసెంబర్తో కాంట్రాక్ట్ గడువు ముగిసిపోతుందని, అందుకే రోడ్ల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఏజెన్సీలను ఉపేక్షించవద్దని ముఖ్యమంత్రి ఆదేశించారు. గడువులోగా అన్ని రోడ్ల పనులను పర్యవేక్షించి వెంటనే బాగు చేయాలని స్పష్టం చేశారు. పనులు చేయని కాంట్రాక్టర్లకు సంబంధించి 15 రోజుల్లోగా తనకు పూర్తి నివేదికను అందించాలని సీఎం ఆదేశించారు. తప్పుడు నివేదికలు ఇస్తే అధికారులపై కూడా చర్యలు తప్పవని హెచ్చరించారు. రహదారులతో పాటు చెత్త సేకరణపై జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ప్రతి ఇంటి నుంచి నిత్యం చెత్త సేకరించేలా పర్యవేక్షణ ఉండాలని, అవసరమైతే జీఐఎస్, క్యూఆర్ స్కాన్ లాంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని సీఎం చెప్పారు. జీహెచ్ఎంసీలో నిరంతరం జరిగే పనులకు ఆర్థిక ఇబ్బంది లేకుండా నిధుల సమీకరణకు కూడా స్పష్టమైన ప్రణాళికలు చేసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఇప్పుడున్న బకాయిల చెల్లింపులకు అవసరమైన నిధులను తాత్కాలికంగా సర్దుబాటు చేసుకోవాలని చెప్పారు. ఆదాయం పెంచుకునే మార్గాలతో పాటు ఇప్పుడున్న లొసుగులను సవరించుకోవాలని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ ఆస్తుల నుంచి వచ్చే అద్దెలు, అడ్వర్టైజ్మెంట్లు, హోర్డింగ్ల ద్వారా వచ్చే ఆదాయం వస్తుందా లేదా కూడా పర్యవేక్షించాలని ఆదేశించారు. మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మూసీ పరివాహక ప్రాంతంలో సేకరించే స్థలాల్లో ఉన్న నివాసితులకు పునరావాసం కల్పించాలని స్పష్టం చేశారు. ఎక్కడా తమకు అన్యాయం జరిగిందని, నిర్వాసితులు బాధపడకుండా వారికి భరోసా కల్పించాలని చెప్పారు. పునరావాస కాలనీలు ఎక్కడెక్కడ ఉన్నాయి, అక్కడ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు ఉన్నాయా లేదా అధికారులు స్వయంగా వెళ్లి పరిశీలించాలని సీఎం ఆదేశించారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ ఆధునీకరిస్తున్నందున పరిసర ప్రాంతాల నుంచి స్టేషన్కు చేరుకునే అప్రోచ్ రోడ్లను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పరిసరాల్లో ఉన్న అటవీశాఖ భూమిని, పరిశ్రమల విభాగం భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలని సూచించారు. అక్కడున్న పరిశ్రమలను మరో చోటికి తరలించాలని చెప్పారు. స్టేషన్ ముందు పార్కింగ్, కమర్షియల్ జంక్షన్ కు వీలుగా అప్రోచ్ రోడ్లు డిజైన్ చేసుకోవాలని చెప్పారు. రాష్ట్రంలో దాదాపు 1800 బోగస్ వ్యాపార సంస్థలు ఉన్నట్లు ప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించింది. క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్న వాణిజ్య పన్నుల శాఖ ఇప్పటికే పలు సంస్థలకు చెందిన జీఎస్టీ ఖాతాలను స్తంభింపజేసింది. అక్టోబర్ 15వ తేదీలోపు క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేయాలని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ రిజ్వీ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించుకున్న డీలర్లు 5.33 లక్షల మంది ఉన్నారు. వీరిలో 1.5 కోటి కంటే ఎక్కువ వార్షిక టర్నోవర్ చేసే వ్యాపారులు దాదాపు 2 లక్షల మంది ఉన్నారు. ఇందులో 50,000 మంది వరకు కేంద్ర జీఎస్టీ పరిధిలో, మిగిలిన 1,50,000 మంది రాష్ట్ర జీఎస్టీ పరిధిలో ఉన్నారు. 1.5 కోటి కంటే ఎక్కువగా వార్షిక వ్యాపార లావాదేవీలు చేస్తున్న వారిపై 7-8 నెలలుగా నిఘా సక్రమంగా లేక పన్నుల రాబడి తగ్గింది.
కొత్త కమిషనర్గా బాధ్యతలు తీసుకున్న రిజ్వీ ఈ అంశంపై దృష్టి పెట్టారు. ఫలితంగా ఈ ఏడాది ఆగస్టులో 6,051 కోట్ల రాబడి వచ్చింది. గతేడాది ఆగస్టుతో పోలిస్తే 552 కోట్లు పెరుగుదల కనిపించింది. సక్రమంగా రిటర్నులు వేయని వ్యాపార లావాదేవీలు నిర్వహించిన డీలర్లు 1,800కు పైగా ఉన్నట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాథమికంగా గుర్తించారు. ఆయా సంస్థలు క్షేత్రస్థాయిలో ఉన్నాయా లేవా అనే విషయాన్ని వచ్చే నెల 15లోగా నిర్ధారించాలని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ రిజ్వీ గడువు ఇచ్చారు. ఇప్పటి వరకు 700 మంది డీలర్లకు చెందిన వ్యాపార వాణిజ్య సంస్థలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బోగస్ అని తేలిన 100 సంస్థలకు చెందిన వ్యాపార లావాదేవీలను స్తంభింపజేసినట్లు సమాచారం. వ్యాపార లావాదేవీలను నిర్వహించకుండానే ఐటీసీ రూపంలో ప్రభుత్వ సొమ్మును కాజేశారా అనే కోణంలోనూ దృష్టి పెట్టారు. ఎవరెవరి వద్ద నుంచి సరుకు కొనుగోలు చేశారో పరిశీలిస్తున్నారు. తేడా ఉందని తెలిస్తే జీఎస్టీ ఖాతాలను స్తంభింపజేస్తున్నారు. ఇలా స్తంభింపజేసిన మొత్తం 150 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఐటీసీ రూపంలో ప్రభుత్వ సొమ్మును తీసుకుని ఉంటే ఆస్తులను జప్తు చేసేందుకు నోటీసులు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వాణిజ్య పన్నుల శాఖ నిఘా విస్తృతం చేస్తే రాష్ట్ర ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఖేలో ఇండియా సౌత్ జోన్ సైక్లింగ్ లీగ్ పోటీలు నిజామాబాద్లో ప్రారంభమయ్యాయి. 6 రాష్ట్రాల క్రీడాకారులు పాల్గొనే సౌత్ జోన్ లీగ్ను ఎంపీ ధర్మపురి అరవింద్ జెండా ఊపి ప్రారంభించారు. 2 రోజుల పాటు కొనసాగే సైక్లింగ్ పోటీల్లో సుమారు 300 మంది క్రీడాకారులు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సబ్ జూనియర్, ఉమెన్ జూనియర్, ఉమెన్ లీగ్ 3 విభాగాల్లో సైక్లింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.